హాయ్ చెప్పు ఫ్రెండ్స్ కి. అబ్బాయో హాయ్ ఫ్రెండ్స్. అబ్బాయో ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు ఫస్ట్. అబ్బాయో చెప్పు లేకపోతే తీసుకెళ్ళాను నేను. బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ 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 బాయ్. హే బేబీ ఎక్కడికి చెప్పు ఎక్కడికి. ట్రైనా? ఎవరెవరు? చూడు మామీని. ఎవరెవరు ఎవరెవరు వెళ్తున్నాం? మామయ్య ఇంకా మామయ్య ఎవరెవరు వెళ్తున్నాం చెప్పు ఫస్ట్. మమ్మీ మమ్మీ చేస్తుంది మమ్మీ మమ్మీ మామీ వెళ్తున్నామా? సరే బాయ్. నువ్వు రావద్దు, మామయ్య నువ్వు రావద్దు ఇప్పుడు. మామయ్య మామయ్య వద్దు, నువ్వు వద్దు. మామ హలో ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు వందన వ్లాగ్స్. యాక్చువల్గా ఈరోజు అయితే నేను జై ఇంకా మా తమ్ముడు అయితే మేము చల్లపల్లి అయితే వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా జైకి ఏంటంటే ట్రైన్ ఎప్పుడు ఎక్కలేదు వాడు పుట్టినంత వరకు. ఇంకా మేము వెళ్తే స్కూటీ మీద, బైక్ మీద, లేకపోతే కార్లోనే కదా. అండ్ ఒక్కసారి మాత్రం ఒకసారి ఇంకోసారి సో ఈ 2 times మాత్రం ఫ్లైట్లో వెళ్ళాడు. ఇంకా ట్రైన్ అసలు ఎక్కలేదు అనమాట. సో అందుకోసం ఇంకా చల్లపల్లిలో ట్రైన్ అని ఎక్కిద్దాం, వీటికి ట్రైన్ అంటే ఇష్టం కదా అనేసి ఇప్పుడు చల్లపల్లిలో మాకు దగ్గరలో ఉండే స్టేషన్ అంటే చల్లపల్లి అనమాట. సో అది చాలా పెద్ద స్టేషన్ కదా. సో ఇంకా ఎక్కువ ట్రైన్స్ అయితే ఆగుతుంటాయి కదా. సో అందుకోసమే తీసుకుని అయితే వచ్చినా అనమాట. ఇంకా మేము ఇద్దరం అయితే ఒక వీడియో అయితే తీసుకుంటున్నాం, ఒక రీల్ అయితే ఇంకా మెమొరబుల్గా ఉంచుకోవాలి కాబట్టి రీల్ అయితే తీసుకుంటున్నాను. సో ఇంకా స్కూటీ అయితే నేను అక్కడ పార్క్ చేసేసాను. యాక్చువల్గా చల్లపల్లి టు సికింద్రాబాద్ వెళ్దాం అనేసి ప్లాన్ అయితే వేసుకున్నాను అనమాట. సో ఇంకా టికెట్ అయితే తీసుకున్నాను. పర్ హెడ్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. సో 100 రూపీస్లో ఇంకా మేము ఇద్దరం వెళ్తాము. అండ్ ఇప్పుడు శబరి ఎక్స్ప్రెస్ ఒక 10 minutesలో వస్తుంది, మీరు వెళ్ళిపోవచ్చు అని అంటే ఇంకా నేను కూడా ట్రైన్ మొన్న కాకినాడ ఈవెంట్కి వెళ్ళాను, దాని తర్వాత మళ్ళీ వెళ్ళలేదనమాట ఇప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ ఎక్కుతున్నాను అనమాట. ఇంకా దక్ష అయితే ఇంకా క్వశ్చన్స్ అయితే స్టార్ట్ చేశాడనమాట. మమ్మీ ఇదేంటి, మమ్మీ అదేంటి, అదే కలరు ఇదే కలరు అనేసి. ఇంకా మేము ఇద్దరం తట్టుకోవడానికి ఉన్నాం కదా, నేను మా తమ్ముడు. ఇంకా వాడి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ అయితే చెప్తున్నాము. సో టికెట్ అయితే తీసుకుని ఇంకా ఇక్కడ నుండి లిఫ్ట్ ఉంది కదా, సో లిఫ్ట్ ఎక్కేసి ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే వెళ్ళాలన్నమాట. సో ఇంకా లిఫ్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్, మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి. యాక్చువల్లీ మేము ఇద్దరం వెళ్దాం అనుకున్నాము, బట్ ఇంకా మళ్ళీ చిన్ను నేను కూడా ఎప్పుడు ట్రైన్ ఎక్కలేదు కదా, సో నేను కూడా వస్తా అంటే ఇంకా మేమైతే వెళ్తున్నాం అనమాట. ఇంకా సికింద్రాబాద్ దాకా వెళ్ళి అక్కడ మరి రిటర్న్ ట్రైన్ ఉంటే ఎక్కుతాము, లేకపోతే మళ్ళీ అక్కడ ఏమైనా షాపింగ్ ఏమైనా చూసుకొని మళ్ళీ వచ్చేద్దాంలే అనేసి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళాక చూడాలి. ఇప్పుడైతే మేమైతే లిఫ్ట్లో ఉన్నాము. అండ్ చర్లపల్లి స్టేషన్ మాత్రం ఎంత బాగుందంటే అసలుకి సికింద్రాబాద్ కన్నా చాలా బాగుంది. యాక్చువల్గా ప్లాట్ఫామ్స్ అవన్నీ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. సికింద్రాబాద్ కూడా ఇప్పుడు అంటే అక్కడ జనాలు ఎక్కువ కాబట్టి మేబీ ఎప్పుడు రష్గా ఉండడం వల్ల చిన్నగా అనిపిస్తుందేమో, కానీ కంపారిటివ్లీ నాకైతే సికింద్రాబాద్ కన్నా చర్లపల్లి చాలా పెద్దగా అనిపిస్తుంది. అవి కూడా 10 platforms, ఇవి కూడా 10 platforms. అండ్ ఇది కొత్తది కదా, ఇంకా కొత్తగా ఉన్నప్పుడు అన్ని నీట్గానే ఉంటాయి కదా. సికింద్రాబాద్ అంటే చాలా ఇయర్స్ బ్యాక్ది. సో ఇప్పుడైతే మేము ఇంకా కిందకి వెళ్ళేసి ట్రైన్ వచ్చేస్తుంది 5 minutesలో. ఆల్రెడీ రెడీగానే ఉందనుకుంటా, చూడాలి ఒకసారి కిందకి వెళ్ళి. దక్ష హ్యాపీనెస్ చూడడం పెండింగ్ ఉందన్నమాట. వాడు ఎప్పటి నుంచో మమ్మీ నేను ట్రైన్ ఎక్కుతా అంటే సరే అనేసి అన్నాను. ఇంకా నేను బస్ ఎక్కుతా అంటే యాక్చువల్లీ మా ఇద్దరు బస్సెస్ అయితే వస్తాయి కాబట్టి అవి చూసి ఎక్కాలి అన్న ఫీలింగ్ అయితే లేదు, బట్ ట్రైన్ మాత్రం ఎక్కాలి అన్న ఫీలింగ్ అయింది. సో ఇదేనండి శబరి ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. ఇంకా మేము వెళ్ళాకు మాకు ఇక్కడ నుండి ఒక 15 minutes 20 minutes ఉందన్నమాట డిస్టెన్స్ అంతే. ఇంకా మేము చల్లపల్లిలో ట్రైన్ అయితే ఎక్కేసాం అనమాట. ట్రైన్ కొంచెం ఖాళీగానే ఉంది, అంటే ఇంకా లాస్ట్ కన్నా ఒక ముందు స్టేషన్ కాబట్టి సో ఖాళీగానే ఉంటుంది. ఇంకా పాపం వాడు వాటర్ అంటుంటే చిన్న వాటర్ తాగిస్తున్నాడు. ఇంకా వాళ్ళ డాడీకి అయితే మేమైతే వీడియో కాల్ చేసామన్నమాట. వాళ్ళ డాడీ ఇంకా దక్షిణ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. అబ్బాయి ఇంత చక్కగా కూర్చున్నాడు వీడు అనేసి. ఇంకా సర్లే ఒకసారి వాళ్ళ డాడీకి అయితే చూపిస్తే బాగుంటుంది కదా అని వీడియో కాల్ అయితే చేశాను. ఇంకా ట్రైన్ ఇదేం ట్రైన్ అదేం ట్రైన్ అని చుట్టుపక్కల ట్రైన్స్ వస్తుంటాయి కదా, సో అవన్నీ కూడా ఇదేం కలర్, ఇదే ఏ ఊరు వెళ్తుంది, అదే ఊరు వెళ్తుంది అని బుర్ర అయితే తినేసాడు అనమాట. సో ఇంకా దీని తర్వాత ఇంకా మేము దిగేసి నెక్స్ట్ స్టేషన్ నుంచి మళ్ళీ బయటకు వెళ్ళి ఇంకేమైనా ఉంటుందేమో అని అట్లా ఒక రౌండ్ వేయాలనుకున్నాను. యాక్చువల్గా నేను ఎందుకు తీసుకెళ్తున్నానంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు కదా, ఇంటి దగ్గర కొంచెం బయట ప్రపంచం కూడా తెలుస్తుంది, ఎక్కడ ఎలా ఉంటుంది, ఎలా వాక్ చేయాలి, ఎలా మనం మాట్లాడాలి, ఎలా ఏంటి అనేది కూడా తెలుస్తుంది కదా, వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఆ అవేర్నెస్ మనం ఇప్పటి నుండే క్రియేట్ చేస్తే వాళ్ళకు కూడా బాగుంటుంది అనేసి నా ఫీలింగ్ అనమాట. సో అందుకోసమే వాడిని కూడా కొంచెం అన్నిట్లో కూడా ఇన్వాల్వ్ అనేది చేస్తాను నేను ఏ చేసినా కూడా. సో ఫైనలీ దక్ష కోరిక అయితే నెరవేరింది అనేసి అనుకుంటా. చూస్తున్నారు కదా వాడి ఫేస్లో ఆ హ్యాపీనెస్ ఎంత బాగుందో. యాక్చువల్గా వీడు ఏది కూడా వాళ్ళ డాడీ లాగా అంత పెద్దగా ఎక్స్ప్రెసివ్ కాదనమాట. సో ఏది చేసినా అంతవరకే సరిపోతుంది. సో ఇంకా ఫైనల్గా నేను సికింద్రాబాద్ అయితే రీచ్ అయిపోయినాను. ఇంకా సికింద్రాబాద్ ఈ మోండా మార్కెట్లో అలా ఒక రౌండ్ వేద్దాం అనేసి వీడిని అయితే తిప్పుతున్నాను అనమాట. ఇంకెలాగో వచ్చాము కదా, వచ్చాము. ఆ బ్యాగ్ అయితే కనిపించింది. సో 200 అన్నాడు. ఇంకా వాడిని గీసి 100 రూపీస్కి అయితే పట్టుకొని ఇద్దరం ఉప్పుకుంటూ అయితే వచ్చామన్నమాట. చెరో బ్యాగ్ తీసుకొని ఇంకా వాడికైతే
నేనైతే స్కూల్ బ్యాగ్ మొన్న ఒకటి చూసాను, అసలు 400-500 కన్నా తక్కువ ఏది లేదు. బట్ ఇంకా సికింద్రాబాద్ కదా, కొంచెం క్వాలిటీ బాగానే ఉంది. సో 200కి అయితే వాడుకో బ్యాగ్, 100 రూపీస్కి అయితే నాకు ఒక బ్యాగ్ తీసుకొని అలా ఒప్పుకుంటూ వచ్చాము. సరే ఉన్న రోజులు రాని, వాడిన రోజులు వాడి పడేయచ్చు, మళ్ళీ అలా కొంచెం తక్కువ తీసుకుంటే మళ్ళీ కొత్తవి తీసుకునే ఛాన్స్ ఉంటుంది కదా అనేసి ఇంకా సరేలే అని తీసుకొని మళ్ళీ ట్రైన్ ఎక్కుదాం అనేసి అయితే అనుకున్నాం అనమాట. బట్ ట్రైన్ మరి 3:30కి ఉందంట. మాకు ఏంటంటే 12:30 కల్లా షాపింగ్ అయిపోయింది. ఇంకా అంతసేపు వెయిట్ చేయడం ఎందుకు అనేసి ఇంకా సర్లే బస్సు కూడా ఎక్కిస్తే అయిపోతుంది కదా, అది కూడా ఒక అవేర్నెస్ ఉంటుంది అనేసి ఇంకా బస్సులో కూర్చున్నాము. ఇంకా పాపం వాడికి ఆకలిస్తుంది. ఇంకా పల్లీలు అయితే కొనిపించినాను. పల్లీలు ఒక తాతయ్య అమ్ముతుంటే, తాతయ్య పల్లీలు అమ్ముతున్నాడు, నాకు కావాలి అంటే సరేలే అనేసి ఇంకా పల్లీలు అయితే కొనిపించినాను అనమాట. ఇంకా వాడైతే పల్లీలు తింటున్నాడు. ఫైనల్గా వాడైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.